నా పేరు బొల్ల అక్షయ, మాది ప్రగడవరం. నేను చంద్రపూడి జడ్పీటీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమన్నాగా ఎందుకున్నావు అని తిట్టారండి. వార్డెన్ పేరు స్వప్న మేడం. తిడుతున్నారా? తిడుతుందమ్మా? తిడుతుందండి. ఏమో తిడుతుంది? వస్తే అనిద్దండి. రాత్రి ఎన్నింటికి వెళ్ళిపోమని నిన్ను? 9-10 వెళ్ళిపోమందండి. మరి ఆ టైంకి బస్సులో ఉండు కదా, నువ్వేం చెప్పలేదా? చెప్పలేదండి. అప్పుడు ఏం చేసావు నువ్వు? మీ అమ్మకి ఫోన్ చేసావా? అవునండి. పాపని పిల్లలకి ఇచ్చి బయటికి పంపించారు. పెద్దోళ్ళు ఎవరు రాలేదు. రావట్లేదని మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకుండా పిల్లలకి ఇస్తే వాళ్ళు వస్తారేమని నేను 10 దాకా అక్కడే బయటకు వస్తారేమో మేడం గారు ఎందుకు పంపించారంటే అని అడిగిదామని, బయటకు పంపిస్తారేమని 10 దాకా ఉన్నాను. అయినా రాలేదు. పాపను అసలు ఏం జరిగింది ఏంటమ్మా అని అడిగితే నేను దుప్పటి అడిగాను డాడీ. దుప్పటి అడిగినందుకే నిన్ను మొన్న వెళ్ళిపోమన్నా కదా, నువ్వు ఎందుకు ఉండవు ఇక్కడ, మీ నాన్నకి ఫోన్ చేయని వాళ్ళిద్దరితో ఫోన్ చేయించిందండి మేడం గారు. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదండి. పాపని తీసుకుని ఆమెను అడుగుదామని ఉండా ఎంతసేపు చూసినా రాలేదు. ఆ టైంలో మా ఆవిడే నేను ఇద్దరం వెళ్ళాము, పాపని తీసుకొచ్చాము. బొల్లా కళావతి అండి. అక్షయ కోసం వెళ్ళానండి హాస్టల్ కాడికి. వెళ్తే ఏడ్చుకుంటూ బయటకు వచ్చిందండి. వచ్చాక ఏంటమ్మా అంటే దుప్పటి లేదమ్మా వెళ్ళిపోవన్నారు, నీకు ఇంక లేదే ఆమె టీజీ లేదు ఆమె లేదు వెళ్ళిపోవే, నేను మొన్న వెళ్ళిపోవన్నాగా అని చెప్పారండి. అని అడిగితే మేడం గారికి ఫోన్ చేస్తే అలా ఇద్దరు బయటికి ఎవరో రాలేదండి. చాలాసేపు 10 వరకు నుంచున్నామండి గేట్ల కాడ. ఆయన పిల్లలతో బ్యాగ్ ఇచ్చి పంపించారండి. ఫోన్లు చేసినా ఫోన్లు కూడా ఎత్తలేదండి. చాలాసేపు ఉన్నామండి. అది ఇది అని అంటుందండి పిల్లని, నిన్ను ఎప్పుడే వెళ్ళిపోమన్నా కానీ తిడుతుందండి.